హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక దీపం సీరియల్లో ఈరోజు ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. మీరు ఇప్పటివరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ కూడా భోజనాలు చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి అయితే వచ్చి కూర్చుని ఉంటారు. అప్పుడే దశరథ్ కూడా వచ్చి కూర్చుంటాడు. ఇంతలో దీప వడ్డిస్తూ, చాలా థ్యాంక్స్ అండి, మీరు చేసిన సహాయాన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము అని చెప్తూ ఉంటుంది. అప్పుడే కార్తీక్ కూడా, అవును చిన్నయ్య గారు, మీరు చేసిన సహాయాన్ని నా జీవితంలో ఎప్పటికీ కాదు కదా, నేను బ్రతికి ఉన్నంతకాలం ఆ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోను అని అంటూ ఉంటాడు. అప్పుడేక శివనారాయణ అయితే, ఏం సాయం చేశాడో మాకు చెప్తే మేము కాస్త తెలుసుకుంటాం కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇక ఇంతలో కార్తీక్ అయితే, దశరథ గారు ఆత్మాభిమానం ఎక్కువ, ఆయన చేసిన సహాయాన్ని చెప్పుకోవడానికి ఇష్టపడరు. నేనే చిన్నయ్య గారు ఏం సహాయం చేశారో చెప్తాను. నేను నా భార్య మేము పనికొచ్చేసాం. మా ఇంట్లో ఉన్నది నలుగురు. నా కూతురేమో స్కూల్కి వెళ్ళిపోయింది. అలాగే మా పెద్దమ్మేమో కూరగాయలు తేవడానికి వెళ్ళింది. ఇంతలో మా అమ్మకి అనుకోకుండా ఒక చిన్న యాక్సిడెంట్. ఇంట్లో తను అనుకోకుండా ముందుకి పడిపోయింది. తను అసలే నడవలేని పరిస్థితుల్లో ఉంది. అలాంటప్పుడు ఇంట్లో ఎవ్వరూ లేరు. తనకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఒక పక్కన ప్రాణం పోతుందేమో అన్న భయంతో, ఇంకో పక్కన తను ఏదోలాగా పాక్కుంటూ వెళ్ళి ఫోన్ తీసుకుని, నా కొడుక్కి ఫోన్ చేస్తే తనొచ్చి కాపాడతాడు అని చెప్పేసి నాకు ఫోన్ చేసింది. నేనేమో ఫోను దీప దగ్గర పెట్టేసి వెళ్ళిపోయాను. కానీ దీప ఫోన్ ఎత్తింది. దీప ఫోన్ మాట్లాడి ఇంటికి వెళ్దాము అని అనుకుంటుల్లోకి ఈలోపు మా చిన్నమ్మగారు వచ్చేసి దీపని ఆపేశారు. అప్పుడు దీప నిజం కూడా చెప్పింది. ఇలా మా అత్త పడిపోయింది, తను ప్రాణాపాయ స్థితిలో ఉంది, తను నడవలేదు అని చెప్పేసి ఎంత మొత్తుకున్నా కూడా ఈ జోష్నమ్మగారు వినిపించుకోలేదు కదా. నాకు కూడా ఒక్క మాట కూడా చెప్పకుండా నన్ను ఉదయం నుండి రోడ్లమ్మట, అదే హైదరాబాద్ అంతా కూడా పని ఉందని చెప్పేసి తిప్పుతానే ఉన్నారు. కనీసం నాకైనా ఒక మాట చెప్తే మా అమ్మని నేను చూసుకుంటాను కదా. అదే పరిస్థితి మీ ఇంట్లో వస్తే మీరేం చేస్తారు అని చెప్పేసి శివనారాయణకి అయితే గట్టిగా చెప్తాడు కార్తీక్. ఇలా కార్తీక్ అనేసరికి శివనారాయణ కూడా చాలా బాధపడతాడు. వెంటనే జోష్న వైపుకి చూస్తూ, జోష్న, నువ్వు చేసింది చాలా తప్పు, నువ్వు దీపకి క్షమాపణ చెప్పు అని అంటూ ఉంటాడు. అది కాదు తాత, నేనెందుకు క్షమాపణ చెప్పాలి అని అంటుంది జోష్న. నువ్వు కానీ ఇప్పుడు క్షమాపణ చెప్పకపోతే నీకు మర్యాదగా ఉండదు చెప్తున్నాను అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న పారిజాతం కూడా, అమ్మో నన్ను వదిలేసారులే అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక దీప అయితే, పారిజాతం గారు కూడా నన్ను వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి లోపలికి చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళిపోయారు అని చెప్పంగానే ఒక్కసారిగా పారిజాతం అయితే షాక్ అయిపోతుంది. అమ్మ, నన్ను కూడా ఇరికించేశారుగా అని చెప్పేసి ఇది శివనారాయణ వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో శివనారాయణ, నువ్వు కూడా సారీ చెప్తావా లేదా, లేకపోతే ఇక్కడ నుండి బయటకు గంటేయమంటావా అని చెప్పంగానే ఇక వెంటనే పారిజాతం అయితే, సారీ దీప అని చెప్పేసి ఇద్దరు కూడా సారీ అయితే చెప్పి ఒక పక్కన పగతో రగిలిపోతూ, నాకు భోజనం వద్దు అని చెప్పేసి జోష్న అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దశరథ్ అయితే, నువ్వే కరెక్టరా, నువ్వైతేనే నా కూతురు పొగరు దించి దీపలాగా చేయగలుగుతావు, నువ్వు పక్కనుంటే చాలరా నాకు కొండంత అండ అని చెప్పేసి దశరథ్ అయితే తనలో తానే అనుకుంటూ ఉంటాడు. శివనారాయణ అయితే తన కూతురికి దెబ్బ తగిలిందని చెప్పేసి తను కూడా నాకు ఆకలిగా లేదు అని చెప్పేసి భోజనం చేయకుండా వెళ్ళిపోతాడు. నాకు తెలుసు తాత, అమ్మంటే నీకు చాలా ఇష్టం, కానీ నువ్వు బయటపడలేకపోతున్నావు, నాకు అర్థమవుతుందిలే అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక అందరూ కూడా భోజనాలు చేసి వెళ్ళిపోతారు. అప్పుడే కార్తీక్ దగ్గరికి దశరథ్ అయితే వచ్చి, నిజమేరా, నువ్వు చేస్తుంది చాలా బాగుంది, నువ్వు ఈ విధంగానే నీ ప్లాన్ కొనసాగించు, నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ మావయ్య ఉన్నాడన్న సంగతి మర్చిపోకు అని చెప్పేసి కార్తీక్తో అయితే అంటూ ఉంటాడు. ఇక జోష్న పారిజాతం కూడా, మనం ఎలాంటి ప్లాన్లు వేసినా కూడా అవి మనకే తిరిగి వస్తున్నాయి, ఈసారి మాత్రం చాలా తెలివిగా చాలా ప్రేమగా వాళ్ళని లొంగ తీసుకోవాలి, అప్పుడే వాళ్ళు వేసే ప్లాన్లన్నీ కూడా మనకి తెలుస్తాయి అని చెప్పంగానే, నువ్వు అప్పుగ్రాని, ఎలాంటి ప్లాన్లు వేసి చిత్తు చేయాలో నాకు బాగా తెలుసు, జోష్న అంటే ఏంటో వీళ్ళకి ఆటలుగా ఉంది, వీళ్ళని ఎలా ఆడుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి జోష్న అయితే అంటూ ఉంటుంది. ఏమో ఏం ఆటలో ఏంటో
మనం వాళ్ళని ఆడుకుంటున్నామా వాళ్ళని మనల్ని ఆడుకుంటున్నారో కూడా ఏమీ నాకు అర్థమేమి కావట్లేదు. నువ్వు ఎలాంటి ప్లాన్లు వేసినా కూడా నన్ను మాత్రం ఇరికించొద్దు తల్లి అని చెప్పేసి అయితే పారిజాతం అంటూ ఉంటుంది. ఇక శివనారాయణ అయితే తన గదిలోకి వెళ్ళి తన భార్య ఫోటోని చూసి చాలా బాధపడిపోతూ ఉంటాడు. చూసావు కదా, కాంచనకి ఇవాళ చాలా పెద్ద దెబ్బ తగిలింది, కానీ దగ్గరుండి చూసుకోలేని పరిస్థితి నాది. దగ్గరికి వెళ్తే మళ్ళీ దానికి చిన్న చూపు అయిపోతాను. మళ్ళీ బంధాలు కలుపుకొని బంధుత్వాలు ఏర్పాటు చేసుకుంటారు. కానీ నా కూతురికి దెబ్బ తగలడం కూడా నాకు చాలా బాధగా ఉంది. ఎలాగుందో ఏంటో అని చెప్పేసి బాధపడిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన పారిజాతం అయితే ఇక శివనారాయణ చూస్తూ ఈ ముసలోడికి ఇంకా ప్రేమ పోలేనట్టుంది. ఎప్పుడు చూసినా పెళ్ళం పెళ్ళం అని పైనున్న ఫోటో వంకే చూస్తాడు, కానీ పక్కనున్న నన్ను పట్టించుకోడు. ఇక ఇప్పుడు కూతురికి కూడా దెబ్బ తగిలింది కదా, ఆ బాధలో ఉన్నట్టున్నాడు అని చెప్పేసేసి పైకి నవ్వుకుంటూను, అయ్యయ్యో కాంచనకి దెబ్బ తగిలిందంటండి, మీరు ఒకసారి వెళ్ళి చూసి రాకూడదు అని చెప్పేస్తూ ఉంటుంది. ఇక వెంటనే శివనారాయణ కోపంతో రగిలిపోతూ, ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా లేదా, బుద్ధుందా లేదా, దానింటికి నేను వెళ్ళడం ఏంటి, నేను అసలు వెళ్ళేదే లేదు అని చెప్పేసి అయితే శివనారాయణ అనేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు.